ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక ఆలస్యం చేయకుండా స్పీచెస్లోకి వెళ్ళిపోదాం. మరొకసారి సంతోష్ యాదవ్ గారు ప్లీజ్. మీరు మీరు మాట్లాడలేదు కదా. ఓకే. జై శ్రీరామ్. అందరికీ శరణార్థులు. వేదిక మీద ఉన్న పెద్దలు, పేరు పేరున వేణన్న, ప్రియదర్శి అన్న, మా డైరెక్టర్ గారు, ఆయన ఫ్రెండ్స్, నా తోటి ఆర్టిస్టులు అందరికీ శరణార్థులు. బలగం ఒక ఎపిక్ మూవీ. తెలంగాణ సినిమాకు అదొక బాహుబలి సినిమా. అలాంటి బాహుబలి సినిమాలో హీరోగా చేసిన ప్రియదర్శిని అన్న మాకు వెనక సపోర్ట్ ఉన్నాడు. వచ్చి ఈ ప్రోగ్రామ్కి వచ్చి, ఈ ఈవెంట్కి వచ్చి ఆయన మాకు ఒక సూపర్ సపోర్ట్గా నిలబడినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే సినిమా టీజర్ దగ్గర నుంచి చాలామంది బలగంతో కంపేర్ చేస్తారు. నో, బలగంతో కంపేర్ చేయలేము, చేయకూడదు కూడా. ఎందుకంటే బలగం ఇది డిఫరెంట్ జానర్, బట్ బేస్ లైన్ ఇస్ తెలంగాణ అండ్ నేటివిటీకి సంబంధించిన సినిమా, రియాలిటీకి సంబంధించిన సినిమా. బలగం ఒక డిఫరెంట్ జానర్, మాదొక డిఫరెంట్ జానర్, బట్ బేస్ లైన్ ఇస్ రియాలిటీ, జీవితం. బలగం ఫ్యామిలీ బంధాల గురించి వచ్చిన సినిమా. మా సినిమా జీవితం ఎలా జీవించాలో చూపెట్టే సినిమా. మీరు టైటిల్ చూసినారు, షరతులు వర్తిస్తాయని. దాని వెనకాల ఒక మేజ్ ఉంది. మేజ్ అంటే మొక్కజొన్న కాదు, మేజ్ అంటే ఒక చిక్కు, చిట్టడవి లాంటిది. అది మనం చిన్నప్పుడు పెన్సిల్తో ఇలా ఇలా చేస్తాం. అది జీవితం. మీరు అది గమనించి చూడండి. ఆ జీవితంలో మనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది డబ్బు, పాలిటిక్స్. అండ్ మనిషికి సమస్య వచ్చినప్పుడు చాలామంది భయపడిపోతారు. భయపడిపోయి వాళ్ళు రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు. మా సినిమాలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా స్మార్ట్గా, తెలివిగా, చాణక్యుడి తెలివిగా సాల్వ్ చేయాలనేది ఒక కొత్త తరంగా ప్రతి ఒక్క మనిషి వచ్చి థియేటర్లో చూసి వాళ్ళ సమస్యని వాళ్ళు పరిష్కరించుకుంటారని నేను కోరుకుంటాను. ఎందుకంటే రీసెంట్గా ఒక మనిషి ఇలాంటి చిక్కులని చిక్కుకొని తన 3 పిల్లలని చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు చాలా బాధేసింది ఇలాంటి ఇష్యూ చూసి. సమస్యలు అందరికి వస్తాయి. దయచేసి తొందరపడి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకొని సూసైడ్లు మాత్రం చేసుకోకండి. జీవితం మనం ఎన్నో జన్మలెత్తిన తర్వాత మనకు మానవ జన్మ వస్తుంది. ఈ సినిమా మీ అందరికీ, మాకే కాదు, మీ అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, జీవితాన్ని ప్రతిబింబించేది సినిమా, సినిమాకి ప్రతిస్పందించేది జీవితం. అంటే ఇప్పుడు మా సినిమాలో మేము ఏ విధంగా అయితే అన్న అక్షరాన్న చూపెట్టినాడో దానికి ప్రతి ఒక్కరూ ప్రతిస్పందించి మీ లైఫ్ని హ్యాపీగా చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా టీంకి స్పెషల్లీ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనిల్, శివ, ఇంకా పరశురామ్, వీళ్ళు చాలా కష్టపడ్డారు పాపం పిల్లలు. అంటే వాళ్ళకంత ప్యాషన్ సినిమా గురించి. నెక్స్ట్ ప్రొడక్షన్ సైడ్ చరణ్, సంపత్, రాజేష్, వెంకటేష్, ఇంకా నాకు పేర్లు తెలియదు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు సినిమాకు. మొదటి నుంచి మాకు కంఫర్ట్గా పెట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ మా తోటి నటీనటులు అన్న వెంకిమంకి, దేవరాజ్, మళ్ళీ నాకు పేర్లు గుర్తొస్తలేవు, సాయి, మన శివ కళ్యాణ్, వీళ్ళు కూడా ఎలాంటి ఫ్యామిలీ మెంబర్స్ లాగా, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఇంతకుముందు వెంకీ అన్నట్లు ఏదో గెట్ టుగెదర్ లాగా మేము చేసుకున్నాం. కానీ అదొక ఫ్యామిలీ లాగా మేము సినిమా చేసినాము. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. నాకు తెలిసి ఇంకో విషయం ఏంటంటే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో
అంటే నేను ఎగ్జాగరేషన్ ఏం చేస్తలేను, నేను నోటీస్ చేస్తున్నాను. ఎందుకంటే 21 ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. నా క్యారెక్టర్ సినిమాకి రిలీజ్ ముందు ఏదైతే బ్లోన్ అప్ అయిపోయిందో, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా శంకర్ అన్న క్యారెక్టరు. దానికి క్రెడిట్ గోస్ టు మా అక్షర్ అన్న. ఎందుకంటే ఆయన నాకు 3 ఇయర్స్ ముందు నాకు వేణన్న ఆఫీస్లో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిండో ఆ కమిట్మెంట్కి స్టిక్ అయినాడు అన్న. అంత సిన్సియర్ మనిషి. ఈ కాలంలో ఎవరు గుర్తుపెట్టుకోరు మనకు. మీరు ఇవాళ ఆఫీస్కి వెళ్ళండి, నెక్స్ట్ డే మీకు మర్చిపోతారు. కానీ అట్లాంటి 3 ఇయర్స్ బ్యాక్ నాకు కలిసి ఒక క్యారెక్టర్ చేస్తున్నాం అన్న అన్నాడు. ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చిండు. ఆ క్యారెక్టర్ ఈ విధంగా పాపులర్ అవుతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇలాంటి బ్లెస్సింగ్ అనేది ఆ దేవుడు ఆల్రెడీ అక్కడ రాసి పెట్టినాడు. ఆ దేవుడు నాకు అక్షరన్న త్రూ ఈ విధంగా బ్లెస్సింగ్ ఇచ్చినాడు. మీరు డెఫినెట్గా చూడండి, శంకర్ అన్న గుర్తుండిపోతాడు అందరికి. దానికి క్రెడిట్ నాది కాదు. అక్కడ మీకు సంతోష్ కనబడాడు, అక్షరాన్న కనబడతాడు. మీరు రాసి పెట్టుకోండి బాస్. అండ్ వన్స్ అగైన్ ఇంకో విషయం, నాకు ఇవాళ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా లేదు, నాకు సక్సెస్ మీట్ లాగా ఉన్నది. ఇలా ఎగ్జాగరేషన్ ఏం లేదు, ఏదో నేను ఎవరినో మెప్పియాలని చెప్తున్నాను ఏం లేదు. ఎందుకంటే ఐ కెన్ సీ ఫ్యామిలీస్ ఆర్ కమ్మింగ్. అక్షరన్న మీద మా మీద ప్రేమతోటి ఫ్యామిలీస్ వచ్చినాయంటే మాకు ఇంతకంటే విజయం ఏం అక్కర్లేదు. అట్లే మా సినిమాని చూసి కూడా మీరు కొంచెం ఇన్స్పైర్ కాండి. ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోకండి, ధైర్యంగా ఫేస్ చేయండి. డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అక్షరన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ధనియేలే గారు ప్లీజ్.